హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. కీలక మ్యాచ్లో బ్యాటింగ్లో తేలిపోయిన సన్రైజర్స్ బౌలింగ్లోనూ చేతులెత్తేసింది. దీంతో హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్ చేరేందుకు సన్రైజర్స్కు మరో అవకాశముంది. అయితే కోల్కతాతో మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో సన్రైజర్స్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 2 వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. ఒకటి జట్టు ఎంపిక విషయంలో కాగా, మరొకటి టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకునే విషయంలో. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ భాగంగా ఉన్నాడు. కానీ అతడికి ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం లభించలేదు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మర్క్రమ్, ప్యాట్ కమిన్స్ రూపంలో 4 విదేశీ ఆటగాళ్లు ఉండటంతో తుది జట్టులో ఫిలిప్స్కు ఛాన్స్ లేకపోయింది. స్పిన్నర్ కోసమని మర్క్రమ్ను పక్కనబెట్టిన సన్రైజర్స్ శ్రీలంక స్పిన్నర్ వియస్కాంత్కు అవకాశాలు ఇస్తోంది. అయితే అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. 3 మ్యాచ్ల్లో ఆడిన అతడు కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. మర్క్రమ్ను పక్కనబెట్టడంతో బ్యాటింగ్ విభాగం బలహీనపడింది. అయితే వియస్కాంత్ బదులు గ్లెన్ ఫిలిప్స్ను జట్టులోకి తీసుకొని ఉంటే అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్నర్గా ఉపయోగపడేవాడు. కోల్కతా జట్టులో టాప్లో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. వీరిని కట్టడి చేయడానికి సన్రైజర్స్ 4వ ఓవర్సీస్ ఆటగాడిగా ఫిలిప్స్ను ఆడించే అవకాశం ఉందని హనుమ విహారీ లాంటి క్రికెటర్లు భావించారు. కానీ తర్వాతి మ్యాచ్లోనైనా సరే వియస్కాంత్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ను ఆడించాలని ఫ్యాన్స్ సన్రైజర్స్ మేనేజ్మెంట్ను కోరుతున్నారు. కీలకమైన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇదే స్టేడియంలో కమిన్స్ బ్యాటింగే ఎంచుకొని కప్ కొట్టాడు. దీంతో ఈసారి కూడా కమిన్స్ అంచనా తప్పు కాదని చాలామంది భావించారు. అయితే కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. తుది జట్టులోకి ఫిలిప్స్ను తీసుకోకపోవడం, తెలిసి ముందుగా బ్యాటింగ్ చేయడం, ఈ 2 తప్పిదాలతో సన్రైజర్స్ కీలక మ్యాచ్లో పరాజయం పాలైంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.